అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, కూతురుని చూడటానికి అమెరికాకి వెళ్ళిన సావిత్రమ్మ భారమైన గుండెతో హైదరాబాద్కి తిరిగి వచ్చింది. ఎందుకో ఆవిడ మనసు అంత బాధపడింది, కూతురు ఇంట్లో ఏం జరిగింది అనేది ఈ కథలో చూద్దామండి. కథ పేరు సావిత్రమ్మ తప్పిపోయింది. రచించిన వారు ఎల్ సుకన్య గారు. మరి కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అప్పటికి సావిత్రమ్మ అమెరికాకి వచ్చి నెల దాటింది. పెళ్ళై కూతురు అమెరికాకి వచ్చి సంవత్సరమైంది. ఎలా ఉందో చూడాలనే ఆరాటంతో వచ్చింది సావిత్రమ్మ. వస్తున్నప్పుడు కూతురు శిల్ప చెప్పింది ఫోన్లో, నువ్వు ఎంబ్రాయిడరీలు చేస్తుంటావు కదమ్మా, అలాంటివి ఏమైనా తెచ్చుకో ఇక్కడికి, లేకపోతే మేం ఆఫీసులకి వెళ్ళాక నీకేమీ తోచదు మరి అని. కూతురు చెప్పినట్లే అమెరికాకి వస్తూ వస్తూ మనవడికి స్వెట్టర్ అల్లటానికి ఊలు, లేసులు అల్లటానికి రంగుల దారాలు, వాటికి కావలసిన నీడిల్స్ అన్నీ తెచ్చుకుంది. కూతురు అల్లుడు ఆఫీసులకు వెళ్ళిపోయాక వాళ్ళు తిరిగి వచ్చే వరకు సావిత్రమ్మ తనకు పైన కేటాయించిన బెడ్రూమ్లో కిటికీ దగ్గర కూర్చొని బయటకి చూస్తూ స్వెట్టర్ అల్లుకుంటూ కాలక్షేపం చేస్తుంది. ఈ మధ్యనే స్వెట్టర్ అల్లటం పూర్తయిపోవటంతో లేసుతో టేబుల్ క్లాత్ అల్లటం మొదలుపెట్టింది. కింద డ్రాయింగ్ రూమ్లో ఉన్న రౌండ్ టేబుల్ మీదికి. నిజం చెప్పాలంటే సావిత్రమ్మకు అమెరికా బాగా నచ్చింది. అన్నీ ఒకే రకంగా ఉన్నట్టుగా కనిపించే ఆ ఇళ్ల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అందులోనూ కూతురు ఇల్లు మరింత బాగా నచ్చింది. పైన 3 బెడ్రూమ్ల ఇల్లు, కింద హాలు, డ్రాయింగ్ రూము, కిచెను అన్నీ ఎక్కడివక్కడ అమర్చి ఎంత బాగుందో. చెక్కతో చేసిన ఇల్లట, అయితేనేం నున్నగా నాజుగ్గా ఎంత బాగుంది. కొడుక్కి పెళ్ళై 5 ఏళ్ళయింది, ఇంకా అద్దె కొంపలోనే ఉంటాడు. ఆ వెడల్పాటి రోడ్లను చూస్తూ ఉంటే ఆమెకు తెగ ముచ్చట. శుభ్రంగా నల్లగా నిగనిగలాడుతున్నాయి రోడ్లు. ఒక చిన్న కాగితం ముక్క కూడా ఎవ్వరూ కింద పడేయరు. అందరి ఇళ్ల ముందు ఫుట్పాత్ పక్కన చక్కగా పచ్చటి గడ్డి. ఫుట్పాత్ల మీద అప్పుడప్పుడు నడిచేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు తప్ప జనమే ఉండరు. తను ఉండే పొన్నూరులో అయితే అసలు ఇలా ఉంటాయా రోడ్లు? ఎక్కడికక్కడ గుంతలు, గొయ్యిలు, మట్టి రోడ్లు, గేదెలు, పేడ, గడ్డి, కిక్కిరిసిన జనం. ఇక వర్షం పడితే ఆ రోడ్లన్నీ సముద్రాలే మరి. ఇక్కడ చూస్తే ఒక్క చుక్క నీళ్లు కూడా కనిపించవు. అయినా ఆశ్చర్యం, ఒక్క నిమిషం ఎండ, మరో నిమిషం వాన. ఎంత బాగుందో. ఈ మధ్య సావిత్రమ్మకు ఆ రోడ్ల మీద నడవాలి అన్న కోరిక కలిగింది. అది రోజు రోజుకి పెరుగుతోంది. రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ కుర్చీలో అలాగే కూర్చోవటం విసుగ్గా ఉంటోంది. పొద్దస్తమానం అల్లి అల్లి మెడనొప్పి, నడుము నొప్పినో. సాయంత్రం ఎప్పుడవుతుందా, కూతురు శిల్ప ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోవటం కంటే కాస్త అలా 4 రోడ్లు తిరిగి వస్తే బాగుంటుంది కదా అనుకుంది. అప్పుడే ఇంటి పక్కగా ఉన్న ఫుట్పాత్ మీద చిన్నపిల్లలను పెట్టుకొని పెరోమిలేటర్లో తోసుకుంటూ 2 కుక్క పిల్లల్ని పట్టుకొని కుక్కలు ముందు నడుస్తూ ఉంటే ఒక అమ్మాయి వెనక నడుస్తోంది గబగబా. ఆ అమ్మాయి కనిపించినంతసేపు అలాగే చూస్తూ ఉండిపోయింది సావిత్రమ్మ. కొంచెం ఎండ వస్తే చాలు పిల్లల్ని, కుక్కల్ని తీసుకొని వాకింగ్ చేస్తూ ఉంటారు. అసలు ఆ పిల్లలు గాని, ఆ తల్లులు గాని ఎంత తెల్లగా ఉంటారో, అంత రంగు వాళ్లకు ఎలా వస్తుందో. ఇక్కడి చలికి తెల్లబడతారో ఏంటో. శిల్ప కూడా తెల్లబడి చక్కగా ఉంది. కుక్కలు కూడా ఎంత బలంగా ఉంటాయి, ఏం తిండి పెడతారో ఏంటో. ఈరోజైతే శిల్ప వచ్చాక గట్టిగా అడగాలి, తోవ చూపించమని. రోజు ఆ తోవలోనే వెళ్ళి వస్తే సరి. ఇంకో 20 రోజుల్లో పొన్నూరు తిరిగి వెళ్ళిపోతుంది కూడాను. మళ్ళీ రావటం ఎప్పుడో. అమ్మాయి పురుడు పోసుకున్నప్పుడే కాబోలు. అది ఎప్పటికవుతుందో ఏంటో అనుకుంటూ సాయంత్రం ఎప్పుడెప్పుడవుతుందా, శిల్ప ఎప్పుడొస్తుందా అని రోజు కంటే ఎక్కువగా ఎదురు చూసింది సావిత్రమ్మ. ఆ రోజున దేవుడు ఆమె కోరికను మన్నించినట్టుగా శిల్ప ఆ రోజు త్వరగానే వచ్చింది.
కిటికీలో నుండి శిల్ప కారుని చూడగానే చేతిలోని లేసుని గబగబా ఉండజుట్టేసి కుర్చీలో నుంచి లేచింది సావిత్రమ్మ. శిల్ప గ్యారేజీలో కారు పెట్టేసి అక్కడి నుండి లోపలకు ఉన్న తలుపు తాళం తీసుకొని లోపలికి వస్తూ పైనుండి మెట్లు దిగుతున్న సావిత్రమ్మను చూసి, అమ్మా, ఏం చేస్తున్నావు అంటూ అడిగింది. త్వరగా వచ్చేసావే అంటూ అడిగింది సావిత్రమ్మ. ఇవాళ శుక్రవారం కదమ్మా, కాస్త పని త్వరగా తెముల్చుకుని వచ్చేశాను అంది కూతురు. త్వరగా వచ్చావుగా, నన్ను కాస్త బయటికి తీసుకెళ్లరాదా అంటూ అడిగింది సావిత్రమ్మ. బూట్లు విప్పబోతున్న శిల్ప ఆగిపోయి ఫక్కున నవ్వి, ఏంటి బోర్ కొడుతుందా? రేపు ఎల్లుండి సెలవులేగా, రేపు కాస్కోకి వెళ్ళి సామాన్లు తెచ్చుకుందాం. అట్నుంచి అటే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం కూడా చేద్దాం అంది కూతురు. అబ్బే, అది కాదే, లేసు అల్లి అల్లి కళ్ళు లాగుతున్నాయి, నడుము కూడా పట్టేస్తుంది. కాస్త అలా బయటికి తిరిగితే హాయిగా ఉంటుంది కదా అందావిడ. శిల్ప బూట్లు విప్పుకుంటూ ఏమీ మాట్లాడలేదు. ఇక్కడిక్కడే దగ్గరలో 2 రోడ్లు చూపించావంటే చాలు, రోజు కాసేపు అలా తిరిగి వస్తానే అంది పట్టుదలగా. నీకీ రోడ్లు తెలియవమ్మా, హాయిగా ఇంట్లో ఉండరాదు, బోరు కొట్టినప్పుడు టీవీ చూడు అంది శిల్ప. 2 చూపించవే చాలు అంది మళ్ళీ సావిత్రమ్మ. సరేలే, అలాగే, కానీ జాగ్రత్తగా వెళ్ళి తిరిగి రాగలవో లేదో మరి అంది శిల్ప సంశయంగా. నేనేమన్నా చిన్నపిల్లనా? గుర్తులు పెట్టుకుంటాలే, నువ్వు ఏ రోడ్డు చూపిస్తే ఆ రోడ్డునే నడిచి తిరిగి వచ్చేస్తాను, ఇంకెక్కడికి వెళ్ళను అంది సావిత్రమ్మ. శిల్ప ఒక్క క్షణం ఆలోచించి, సరే మరి, రేపో ఎల్లుండో తీసుకెళ్తాలే అంది. రేపో ఎల్లుండో ఎందుకే, ఇప్పుడు తీసుకెళ్లరాదు, త్వరగా వచ్చావుగా అంది. పనులు ఉన్నాయమ్మా అంది కూతురు. నీకు పనులు లేనిది ఎప్పుడు? మళ్ళీ జిమ్ముకి వెళ్తాను అంటావు, ఇంకెక్కడికో వెళ్తానంటావు, అయినా ఇక్కడిక్కడ తిరగటానికి ఎంతసేపు పడుతుంది అంటూ అంది సావిత్రమ్మ. తల్లి మొండితనం గమనించిన శిల్ప ఇక తప్పదు అనుకొని, సరే పద మరి అంటూ తిరిగి బూట్లు వేసుకుంటూ అంది. సావిత్రమ్మ దానికే బోలెడంత సంబరపడిపోయింది. కొప్పున పిన్నీసులు సరిచేసుకుంది. శిల్ప తల్లికి బూట్లిచ్చింది వేసుకోమ్మని. నాకు అలవాటు లేదే, బరువుగా ఉంటాయేమో, నడవటానికి వస్తుందో రాదో అందావిడ. వాకింగ్కి వెళ్ళేటప్పుడు బూట్లు లేకుండా కుదరదమ్మా, అలా అయితేనే బయలుదేరు, లేకపోతే లేదు అంది శిల్ప. ఇక తప్పనిసరై వేసుకుంది సావిత్రమ్మ. చలిగా ఉందంటూ కూతురిచ్చిన కోటు కూడా వేసుకుంది. ముందు ద్వారం తలుపు తీసుకొని బయటికి వచ్చారు తల్లి కూతుళ్ళిద్దరూ. అమెరికాకి వచ్చిన తర్వాత ఆ మెయిన్ డోర్ నుండి రోడ్డు మీదికి కాలు పెట్టడం అదే మొదటిసారి ఆవిడ. ఎప్పుడు బయటికి వెళ్ళినా పక్క తలుపు గుండా గ్యారేజీలోకి వెళ్ళటం, అక్కడే కారెక్కడం, అక్కడే కారు దిగటం, అట్నుంచే లోపలికి వెళ్ళిపోవడం. సావిత్రమ్మకు పరమానందంగా ఉంది. బూట్లు వేసుకొని నడవటం కొంచెం ఇబ్బందిగా ఉంది. అడుగులు బరువుగా నెమ్మదిగా పడుతున్నాయి. ఇంటి దగ్గర ఫుట్పాత్ మీద అలా 10 అడుగులు వేయగానే శిల్ప అన్నది, ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ గుర్తుపెట్టుకొని ముందుకు సరాసరిగా వెళ్ళాలి. ఇక్కడ పోస్ట్ బాక్సులన్నీ మెటల్ రంగులోనే ఉంటాయి. ఇది చిన్న బాక్స్, బాగా గుర్తుపెట్టుకో అంటూ మలుపులో ఎత్తుగా ఉన్న ఆ బాక్స్ వైపు ఒక్క క్షణం చూసి, సరే అంది సావిత్రమ్మ. ఈ బాక్స్ మన ఇంటి నుంచి 6వ ఇంటి దగ్గర ఉంటుంది, మర్చిపోకు అన్న కూతురి మాటలకు సరేనంటూ తలూపింది సావిత్రమ్మ. కూతురితో కలిసి అలా నడవటం చాలా గర్వంగా ఉంది. శిల్ప అన్ని గుర్తులు చెబుతూ కొంచెం ముందుకు తీసుకెళ్ళింది. ఇక్కడ కుడివైపు తిరుగు అంతే అంటూ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఆగిపోయింది. అక్కడ క్రాసింగ్ ఉంది, అక్కడే కుడిపక్కగా పెద్ద పోస్ట్ బాక్స్ ఉంది. ఇక్కడ క్రాసింగ్లో ఎవరైనా రోడ్డు దాటే వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళేదాకా కారు ముందుకి రాదు. అందువల్ల నడిచే వాళ్ళకి ఇక్కడ భయం ఉండదు. అయినా నువ్వు ఈ క్రాసింగ్ దాటి ముందుకు మాత్రం వెళ్ళొద్దు. ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ గుర్తుపెట్టుకో, ఇది పెద్ద బాక్స్. మన ఇంటి దగ్గరున్న పోస్ట్ బాక్స్ నుంచి ఈ పోస్ట్ బాక్స్ వరకు నడువు, అంతే చాలు అంటూ శిల్ప వెనక్కి తిరిగింది. ఇక ఇంటికి వెళ్దాం పదా అంటూ
అదిగో ఆ పార్కుని కూడా గుర్తుపెట్టుకో అంది కొంచెం దూరంలో ఉన్న పార్కుని చూపిస్తూ. సావిత్రమ్మకి ఇంకా నడవాలని ఉంది. ఆ పార్కు వరకు వెడితే బాగుండును అనిపిస్తుంది. అక్కడ 2-3 పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ఆ మాటే అన్నది శిల్పతో. వద్దమ్మా, నీకసలే ఈ ఊరు కొత్త. దూరం వెడితే మళ్ళీ తిరిగి రాగలవో లేదో అంటూ శిల్ప ముందుకు నడిచింది. సావిత్రమ్మ నవ్వుకుంది. నేనేం చిన్నపిల్లనా, ఈ మాత్రం గుర్తుపెట్టుకోలేను అని మనసులో అనుకుంటూ, అయినా మళ్ళీ అడిగే ధైర్యం లేక కూతురితో పాటు వెనుతిరిగింది. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేలోపు అల్లుడు ప్రభాకర్ కారు గ్యారేజీ లోపలికి వెడుతుంది. కారులో ఉండగానే గ్యారేజీ తలుపు తెరుస్తారు, మూస్తారు. అది ఎలా తెరుస్తారో ఎలా మూస్తారో అర్థం కాదు సావిత్రమ్మకు. గ్యారేజీలో ఉన్న తలుపు గుండా లోపలికి వెళ్ళబోయే ముందు బూట్లు విప్పింది సావిత్రమ్మ. ప్రభాకర్ సావిత్రమ్మని చూస్తూ నవ్వుతూ, ఏంటి, అత్తయ్య గారిని షికార్కి తీసుకెళ్ళావా శిల్ప అంటూ అడిగాడు శిల్పని. అవునండి, అమ్మ రోజు వాకింగ్ చేస్తుందట. అలా కొంచెం దూరం తీసుకెళ్ళి రోడ్డు చూపించి వస్తున్నాను అందావిడ. గుడ్ గుడ్, కానీ అత్తయ్యగారు జాగ్రత్త అండి, అటు ఇటు వెళ్ళకండి, మళ్ళీ తప్పిపోతే కష్టం అన్నాడు అల్లుడు. చిన్న చిన్న పిల్లలు సైకిళ్ళు తొక్కుతూ బర్రున అటు ఇటు తిరుగుతూ ఉంటే పెద్దదాన్ని ఇక్కడ తిరుగుతూ నేనెందుకు తప్పిపోతాను, వీళ్ళకి భయం చాదస్తం ఎక్కువ అని మనసులోనే నవ్వుకుందావిడ. మర్నాడు శనివారం. ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. ఆలస్యంగా నిద్రలేవటం, వంటలు చేసుకోవటంతోనే 3 దాటిపోయింది. అయినా కూతురితో అంది, అలా కాసేపు తిరిగొద్దామా శిల్ప అంటూ. ఇవాళ వద్దులే అమ్మా, బయట పనులు చాలా ఉన్నాయి అంది శిల్ప మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. ఆ రాత్రి హిందీ సినిమా క్యాసెట్టు పెట్టుకొని మర్నాడు 12 దాటాక లేచారు వాళ్ళిద్దరూ. ఆ పైన ఫోన్ కాల్స్, ఫోన్లో ఫ్రెండ్స్తో ముచ్చట్లు. ఆ మధ్యాహ్నం గుజరాతీ ఫ్రెండ్స్ అట. భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు ఇంటికి. నలుగురూ కలిసి డ్రాయింగ్ రూమ్లో కూర్చొని హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ నవ్వులే నవ్వులు. సాయంత్రం చీకటి పడేదాకా అలాగే ఉండిపోయారు. వాళ్ళందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సావిత్రమ్మకు బాగానే ఉంది. కానీ వాళ్ళకి తెలుగు అస్సలు రాకపోవటమే నచ్చలేదావిడకి. సోమవారం శిల్ప ఆఫీస్కు బయలుదేరుతూ ఉంటే సావిత్రమ్మ అడిగింది, శిల్ప, ఇవాళ మధ్యాహ్నం అలా కొంచెం తిరిగిరానా అంటూ. వద్దమ్మా, నేను 2-3 సార్లు చూపిస్తాను, అప్పుడు ఒక్కదానివి వెడుదువుగాని. ఒక్కసారేగా చూపించాను, నీకు గుర్తుంటుందో లేదో అంది కూతురు. నాకేం భయం లేదు శిల్ప, కొంచెం దూరమేగా, వెళ్ళొస్తానులే అంది తల్లి. జాగ్రత్తగా వెళ్ళి రాగలవా అమ్మా, రోడ్డు గుర్తుందా అంటూ కూతురు అడిగిన ప్రశ్నకి సావిత్రమ్మ నవ్వింది. ఏముందే, సరాసరి వెళ్ళి ఆ తర్వాత కుడివైపు మళ్ళీ పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళి తిరిగి రావటమేగా అంది. సరే అయితే జాగ్రత్త అంటూ ఇంటి తాళం చెవి ఇచ్చి తాళం ఎలా వెయ్యాలో నేర్పించింది. స్లిప్పు మీద ఇంటి అడ్రస్ కూడా రాసిచ్చింది. ఇంటి నెంబరు 2 సార్లు సావిత్రమ్మ చేత చెప్పించుకుంది. తాళం చెవి, అడ్రస్సు కాగితం పర్సులో పెట్టుకుంది సావిత్రమ్మ. కొంచెం ఎండ వచ్చాక అప్పుడు వెళ్ళు, సాక్సు బూట్లు వేసుకోవటం మర్చిపోకు అంటూ చెప్పింది శిల్ప వెళ్తూ వెళ్తూ. ఆ రోజు సావిత్రమ్మకు చాలా హుషారుగా ఉంది. శుభ్రంగా తల దువ్వుకొని ముడిలో పిన్నులు గట్టిగా గుచ్చుకుంది. ముఖాన కుంకుమ బొట్టు చక్కగా తీర్చిదిద్దుకుంది. కిటికీలో నుండి బయటకి చూసింది. ఎండ బాగానే కాస్తోంది. నడి వయసు అమెరికన్ జంట వాకింగ్ చేస్తూ వెళ్ళటం కనిపించిందావిడకి. ఇక తను కూడా వాకింగ్కి బయలుదేరితే మంచిదనుకుని కోటు వేసుకుని సాక్సు బూట్లు వేసుకుంది. ముందు తలుపు తీసుకుని జాగ్రత్తగా తాళం వేసి 1-2 సార్లు లాగి చూసింది. తాళం చెవి పర్సులో పెట్టుకొని పర్సు కోటు జేబులో పెట్టుకునే ముందు ఇంటి అడ్రస్ రాసి ఉన్న పసుపు రంగు స్లిప్పు ఉందో లేదో మళ్ళీ ఒకసారిగా చెక్ చేసుకుంది. ఫుట్పాత్ మీద అడుగు పెట్టబోతూ ఉండగా గబగబా నడుస్తూ ముందుకు వెళ్ళింది ఒక అమెరికన్ అమ్మాయి. సావిత్రమ్మని చూసి హాయ్ చెబుతూ. నేనెవరో తెలియకపోయినా ఎంత చక్కగా పలకరించింది ఈ అమ్మాయి. ఎంత మంచి పిల్లో, పిల్ల కూడా ఎంత బాగుంది, సన్నగా తెల్లగా నాజుగ్గా ఉంది. ఆ అమ్మాయినే చూస్తూ ఆ అమ్మాయి వెనకే నడవటం మొదలుపెట్టిందావిడ.
అటూ ఇటూ ఉన్న ఇళ్ళని చూసుకుంటూ వచ్చే పోయే కార్లని చూస్తూ అలా ముందుకు నడుస్తోంది. ఏ స్కూటరో ఏ సైకిలో డ్యాష్ కొడుతుందన్న భయమూ లేదు. ఏ గుంతలోనైనా పడిపోతాను అన్న కంగారూ లేదు. అటూ ఇటూ గుబురుగా ఉన్న చెట్ల మధ్య నున్నగా ఉన్న పేవ్మెంట్ మీద ఎంత దూరమైనా హాయిగా నడిచేయొచ్చు అనుకుంటూ హుషారుగా అడుగులు ముందుకు పడుతున్నాయి. బూట్లతో నడవటం ఇప్పుడు ఆమెకు బాగానే ఉంది. ఎక్కడ చూసినా పచ్చ పచ్చగా పెద్ద పెద్ద చెట్లు, చల్లటి గాలి. శిల్పను మంచి చోటే ఇచ్చాం. పొన్నూరులో ఏముంది, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. జనమే ఉండరు. కార్లు కూడా రోడ్డు మీద ఎన్ని వెళ్తున్నా ఎన్ని వస్తున్నా హారన్ మోతే ఉండదు అనుకుంటూ ఆకాశంలోకి చూసింది. కొత్తగా ఉంది. ఆకాశంలో తెల్లగా 2 నిలువు గీతలు, అడ్డగీతలు. అబ్బో, ఇదేదో తమాషాగానే ఉందే. పొన్నూరులో ఎప్పుడు చూడలేదే ఇలాగా అనుకుంటూ నెమ్మదిగా నడుస్తూ గుర్తు పెట్టుకుని కుడివైపు తిరిగింది. సరాసరి నడిచి ఒక మలుపు దగ్గర తిరిగింది. ఆ తర్వాత మళ్ళీ సరాసరి నడిచి తిరిగి వెనక్కి తిరగాలి. అంతే కదా, ఇదేం కష్టం. పిచ్చి పిల్లలు. ఇంత మాత్రం దానికి 100 సార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాలా? కుక్క పిల్లలతో పిల్లలను పెరోమిలేటర్లో పెట్టుకొని నడిచే వాళ్లను ఇన్నాళ్లుగా దూరంగా పైనుండి మాత్రమే చూసింది. ఇప్పుడు దగ్గర నుండి చూస్తూ ఉంటే ఆమెకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ వైపు అలా చూస్తూ ఉంటే వాళ్ళు కూడా నవ్వుతూ హాయ్ అంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడి వాళ్ళకి ఎంత మర్యాదో అనుకుంది మనసులో. కాకుల కావు కావు వినిపించగానే ఈ ఊళ్ళో కాకులు కూడా ఉంటాయా? ఇంతవరకు చూడనే లేదే. అవి కూడా తెల్లగా ఉంటాయో ఏంటో మరి. ఇక్కడ అందరూ తెల్లగానే ఉంటారుగా అంటూ అటువైపు చూసింది. ఆ పక్కగా ఉన్న గడ్డి మీద కనిపించాయి కాకులు. అయ్యో, ఇవి కూడా నల్లగానే ఉన్నాయే, కానీ బొద్దుగా ముద్దొస్తున్నాయి సుమా అనుకుంటూ వాటిని అలాగే కాసేపు చూసి ముందుకు నడిచి ఆ ఇంటి ముందు ఆగిపోయింది. గులాబీ చెట్లు, ఎర్ర గులాబీలు, తెల్ల గులాబీలు చెట్ల నిండా విరబూసాయి. మరోవైపు దానిమ్మ చెట్టు, చెట్టు నిండా కాయలే. చాలా పెద్దగా ఉన్నాయి దానిమ్మలు. మరొక వైపు ఎర్రగా రామఫలంలాగా ఉన్న కాయల చెట్టు లేత పసుపు రంగులో దిగకాసి ఉబ్బాయి. ఆశ్చర్యంగా అలా చూస్తూ నిలబడిపోయింది. చెట్ల నిండా ఇన్ని పువ్వులు ఇన్ని కాయలు ఉన్నా కూడా ఎవ్వరూ కొయ్యరా? చుట్టూ ప్రహరీ గోడ కూడా లేదాయే. ఎంచక్కా చేతికి అందుతున్నాయి. మా పొన్నూరులో ఇలా ఉండనిస్తారా? ప్రహరీ గోడ దూకి మరీ జామకాయలు కోసుకుపోతారు పోకిరి వెధవలు. పిందెలు కూడా ఉండనివ్వరు. పండగొస్తే చెప్పా పెట్టకుండా మామిడి కొమ్మలు విరుచుకుపోతారు. ఎవర్నీ ఏమీ అనటానికి లేదు. అందరూ అయిన వాళ్లే మరి. అసలు ఇక్కడ దొంగ భయమే లేనట్లుగా ఉంది. ఎంత బాగుందో. అబ్బాయికి కూడా చెప్పాలి ఈ ఊరు వచ్చేయమని అనుకుంటూ అప్పుడు హఠాత్తుగా స్ఫురణకు వచ్చింది సావిత్రమ్మకి. మొన్న శిల్పతో వచ్చినప్పుడు ఈ పళ్ళ చెట్లు, ఈ గులాబీ మొక్కలు చూడలేదని. మాటల్లో పడి చూసుకుని ఉండంలే అని అనుకుంటూనే ముందుకు నడిచింది. ఇలాగే సరాసరి నడిస్తే ఆ చివర్లో ఉంటుంది పోస్ట్ బాక్స్. పోస్ట్ బాక్స్ బాగా గుడితే పెద్దగా ఉంటుంది కదా. అక్కడి దాకా వెళ్ళి తిరిగి వెనక్కి నడిస్తే సరి అనుకుంటూ ఆ చివరి దాకా నడిచింది. కానీ రోడ్డు దాటాలి. మొన్న రోడ్డు దాటలేదే. రోడ్డు దాటొద్దని కూతురు కూడా చెప్పిందిగా. మరి పోస్ట్ బాక్స్ కనిపిస్తోంది కుడిపక్కగానే. మొన్న కూడా పోస్ట్ బాక్స్ కుడిపక్కగానే ఉంది. రోడ్డు ఖాళీగా ఉంది. ఏ కారు రావటం లేదు. అటూ ఇటూ చూసి గబగబా రోడ్డు దాటింది సావిత్రమ్మ. పోస్ట్ బాక్స్ దగ్గరకు చేరుకుంది. అమ్మయ్యా, అనవసరంగా ఎంత కంగారు పడింది. శిల్ప చెప్పిందిగా, పోస్టు వాళ్ళు వ్యాన్లో వచ్చి అందులో ఉన్న అరల్లో ఎవరి ఉత్తరాలు వాళ్ళ దాంట్లో వేస్తారట. వీళ్ళు వాళ్ళకి సమయం కుదిరినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ అర తాళం తీసుకొని అందులో ఉన్న ఉత్తరాలను తెచ్చుకుంటారట. చాలా బాగుంది ఈ ఉపాయం అనుకుంటూ అక్కడే నిలబడి పార్కు ఎక్కడుందా అని చూసింది. కానీ అది కనిపించలేదు. తాను తోవ తప్పలేదు కదా, దూరం వచ్చేశానా అంటూ వెనక్కి తిరిగి చూసింది. వచ్చిన తోవనే వెనక్కి నడిస్తే సరి అంటూ స్పీడు పెంచింది. చేతితో కోటు జేబుని తడిమి చూసుకుంది పర్సు ఉందో లేదోనని. రోడ్డు దాటటానికి పేవ్మెంట్ చివరికి వచ్చి నిలబడింది. అంతలోనే ఎడమవైపుగా కారు వచ్చి ఆగింది.
ఆ కారు వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది సావిత్రమ్మ. డ్రైవింగ్ సీట్లో ఉన్నాయన వెళ్ళమన్నట్లుగా తలూపాడు. ఆ కారు వెనక మరొక కారు వచ్చి ఆగింది. కుడివైపు ఇంకొక కారు ఆగింది. సావిత్రమ్మ రోడ్డు దాటబోతుండగా కంగారు పడి వెనక్కి వచ్చేసింది. గుండె దడదడలాడుతూ ఉంటే రోడ్డు దాటకుండానే ఎడమవైపుకి తిరిగింది. పర్సులో నుండి అడ్రస్ కాగితం బయటికి తీసింది. ఇంటి నెంబర్లు చూసుకుంటూ నడవటం మొదలుపెట్టింది. కంగారుతో ఆమెకు చెమటలు పడుతున్నాయి. రోడ్డు మీద నడిచేవాళ్ళు 2-3 ఎదురుపడ్డారు. వాళ్ళని ఆపాలని కూడా ప్రయత్నం చేసింది, చేతిలో అడ్రస్ పేపరుని పట్టుకొని. కానీ ఎవ్వరూ ఆగలేదు. అందరికీ హడావిడే ఏంటో మరి. అప్పుడే ఆమె నడుస్తూ ఉన్న వైపే పక్కగా ఒక కారు వచ్చి ఆగింది. చామన ఛాయగా ఉన్నాడు ఒక అబ్బాయి, నల్లటి జుట్టు. మా వైపు అబ్బాయిలాగే ఉన్నాడు. సావిత్రమ్మ సంబరపడిపోయింది. అడ్రస్ చెబితే తప్పక ఇంటి దగ్గర దిగబెడతాడులే, లేకపోతే ఎటు వెళ్ళాలో అడ్రస్ అయినా చెబుతాడు అనుకుంది. కారు దగ్గరికి నడిచింది. అతను సెల్లో మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో. మాట్లాడుతూ సావిత్రమ్మ వైపు చూశాడు. అతను సెల్లులో మాట్లాడడం ఎప్పుడు పూర్తి చేస్తాడా అని అలాగే చూస్తూ నిలబడిపోయింది సావిత్రమ్మ. ఆమె అలా చూస్తూ ఉండగానే సెల్ డాషింగ్ బోర్డులో పెట్టేసి కారు స్టార్ట్ చేసుకొని బర్రున వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. సావిత్రమ్మకు ఒళ్ళు మండిపోయింది. ఇంతసేపు నిలబడితే కనీసం ఏంటమ్మా అనైనా అడగలేదు ఆ అబ్బాయి. అంతలో ఒకతను జాగింగ్ చేసుకుంటూ వస్తుండటం కనపడింది సావిత్రమ్మకు. ధైర్యం చేసి అతనికి ఎదురు వెళ్ళింది సావిత్రమ్మ. బాబూ బాబూ అని పిలుస్తూ. అతను ఆగిపోయాడు. కాగితం చూశాడు. చెయ్యి అటూ ఇటూ తిప్పి చూపించి రయ్యుమని వెళ్ళిపోయాడు. అతను చెప్పిందేమిటో అస్సలు అర్థం కాలేదు సావిత్రమ్మకు. సావిత్రమ్మకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్క వెధవ కూడా సరిగ్గా చెప్పడే అడ్రస్సు. కొంచెం ఇల్లు చూపించొచ్చు కదా ఎవరైనా. పొన్నూరులో అయితే ఇలా ఉంటుందా? ఇంటికి తీసుకెళ్ళి మరీ దిగబెడతారు. కష్టం సుఖం అడుగుతారు. ఏదన్నా కష్టం వస్తే అందరూ వచ్చి పలకరిస్తారు, సాయం కూడా చేస్తారు. ఈ దరిద్రపు ఊరిలో జనమే కనిపించటం లేదు. ఛీ, పాడు ఊరు, పాడుగోల అనుకుంటూ సావిత్రమ్మ అలా తిరుగుతూనే ఉంది. రోడ్డు పక్కగా అక్కడక్కడా ఉన్న రోడ్డు నెంబర్లో ఉన్న ప్లేట్లను చూసుకుంటూ. పైన ఆకాశంలో మబ్బులు కమ్ముతున్నాయి. గాలి వీస్తోంది. ఎదురుగా రోడ్డు మలుపులో రోడ్డు నెంబరు ఉన్న ప్లేట్ కనిపించింది. అటు నడిచింది. కోటు జేబులో ఉన్న అడ్రస్ పేపర్ తీసి రోడ్డు నెంబరు 1 కాదో చూసుకుంటున్నంతలోనే బలంగా వీచిన గాలికి ఆ స్లిప్పు కాస్త ఎగిరిపోయింది సావిత్రమ్మ చేతిలో నుండి. పట్టుకోబోయేంతలో ముడిలోని పిన్ను జారిపడింది. ముడి కిందికి జారింది. అందుబాటులో ఉన్న పిన్నును కూడా వంగి కిందికి తీసుకోలేక శక్తి లేనట్లుగా అలా నిలబడిపోయింది. గాలికి చీర కుచ్చుళ్ళు రెపరెపమంటున్నాయి. కళ్ళంట నీళ్లు టపటపమని రాలిపడుతున్నాయి. ఈ దిక్కుమాలిన ఊరిలో వాకింగ్కు బయలుదేరటం నిజంగా నా బుద్ధి తక్కువ పని. ఇక్కడ మనిషి కింద పడినా లేవదీసే దిక్కే లేదు. అమ్మాయి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు తీసుకెళ్తుందో. ఈ దిక్కుమాలిన ఊళ్ళో అన్ని ఇల్లులు ఒక్కలాగే ఉంటాయి. చెక్క మొహాలకి చెక్క ఇల్లు. ఒక్కళ్ళు కూడా బయట కనిపించరు. ఒక్క వాకిలి తీసి ఉండదు. ఇదేం కర్మో ఏంటో. పొద్దస్తమానం తలుపులు వేసుకొని భయం భయంగా బతుకుతారు. అమ్మాయి అల్లుడు జాగ్రత్త జాగ్రత్త అని పలుమార్లు చెప్పారు. ఏమంటారో ఏంటో ఇప్పుడు అనుకుంటున్న సావిత్రమ్మకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఇక నడవలేక అక్కడే ఉన్న ఫెన్సింగుకి ఆనుకొని నిలబడిపోయింది. చినుకులు పడుతున్నాయి. అప్పుడు వినిపించింది, అమ్మా అమ్మా అన్న పిలుపు అమృతంలాగా. అటు చూసింది. కారులో శిల్ప. కారు రోడ్డు పక్కగా ఆగి ఉంది. ప్రాణం వచ్చిన బొమ్మల చటుక్కున లేచి కారు దగ్గరికి నడిచి కారు డోర్ తీసుకుని లోపల కూర్చుంది సావిత్రమ్మ. సీటు బెల్ట్ పెట్టుకో అంది కూతురు. బెల్ట్ పెట్టుకోవటానికి రాలేదు. శిల్ప పెట్టింది. సావిత్రమ్మకు ఇంకా అయోమయంగానే ఉంది. మాట్లాడకుండా కూర్చుంది. ఇంటికొచ్చాక గ్యారేజీ క్లోజ్ చేసిన తర్వాత శిల్ప హుంకరించింది, ఇక దిగు అంటూ. సావిత్రమ్మకు సీటు బెల్ట్ కూడా తీసుకోవటం రాలేదు. శిల్ప డోర్ తీస్తూ, ఇన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి, కనీసం సీటు బెల్ట్ కూడా ఎలా పెట్టుకోవాలో ఎలా తీసుకోవాలో రాదు. ఇప్పటికి డజన్ సార్లు చెప్పి ఉంటాను నీకు
అలాంటి నీకు షికార్లకెళ్ళాలని సరదా. కంగారు పెట్టేసి నా ప్రాణం తీసేశావు అంది కూతురు. అది కాదే, కరెక్టుగా నువ్వు చెప్పినట్లే వెళ్ళాను. నువ్వు చూపించిన తోవలోనే నడిచాను. పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళాను. కానీ పార్కే కనిపించలేదు అంది తల్లి. చాలు, ఈ కమ్యూనిటీ దాటి ఎక్కడికో వెళ్ళిపోయావు. అసలు అటు ఎందుకు వెళ్ళావు అంటూ అడిగింది కూతురు. కాదే, నువ్వు చెప్పిన తోవలోనే వెళ్ళాను అంది ఆవిడ. ఎటు అంటూ అడిగిన ప్రశ్నకి కిటికీలో నుంచి చూపించింది సావిత్రమ్మ. ఇదిగో ఇటు అంటూ. శిల్ప మండిపడింది, గట్టిగా అరిచింది. మనం ఇటువైపు వెళ్ళామా? అటు పక్కనున్న చిన్న పోస్ట్ బాక్స్ని గుర్తుపెట్టుకోమని చెప్పలేదు? ఆ పక్కన నుండి కదూ మనం వెళ్ళింది. నిన్ను తీసుకువెళ్ళింది. గుమ్మంలోనే పొరపాటు చేశావు. ఈసారి వాకింగ్ అను, అప్పుడు చెబుతాను. ఆ బూట్లిటివ్వు, మళ్ళీ ముట్టుకోకు వీటిని అంటూ బూట్లని తీసి క్లోజెట్లోకి నెట్టేసింది. 3 గంటల నుండి ఫోన్ చేస్తుంటే ఎత్తటం లేదు. అనుమానం వచ్చి ఆఫీస్లో పనులన్నీ వదిలిపెట్టుకుని పరిగెత్తుకు వచ్చాను. అరగంట టెన్షన్ పెట్టావు. నేను రావటం కాస్త ఆలస్యమై ఉంటే నీ గతి ఏమైపోయేది అంటూనే సావిత్రమ్మకు కాఫీ కల్పించింది శిల్ప. అయినా సావిత్రమ్మకు గుండెదడ తగ్గలేదు. శిల్ప పెట్టే చివాట్లు వింటూ అలా కూచుండిపోయింది. ప్రభాకర్ వచ్చాక విషయమంతా చెప్పింది శిల్ప. అది కాదత్తయ్య గారు, అడ్రస్ రాసిన పేపర్ చూపించి ఉంటే ఎవ్వరైనా చెప్పి ఉండేవారు కదా అంటూ అడిగాడు అల్లుడు. ఆ పేపర్ గాలికి ఎగిరిపోయింది అంటూ చెప్పింది సావిత్రమ్మ. ప్రభాకర్ ఏమీ మాట్లాడలేకపోయాడు. శిల్ప మరింత మండిపడింది. నేను రాకపోయి ఉన్నట్లయితే నీ ప్రాణాలు ఎగిరిపోయి ఉండేవి. వర్షానికి చలికి గడ్డ కట్టుకుని పోయి ఉండేదానివి. అప్పటికే శోష వచ్చిన దానిలా అయిపోయావు. 3 సార్లు పిలిస్తే గాని నీకు వినిపించలేదు తెలుసా అంటూ కూతురు తిడుతూ ఉంటే, ఇంకెప్పుడు బయటికి వెళ్ళకండత్తయ్యా, మీకు అలవాటు లేదు కదా అన్నాడు అల్లుడు ప్రభాకర్ మందలింపుగా. సావిత్రమ్మకు చాలా దుఃఖం వచ్చింది. తనేమన్నా కావాలని తప్పిపోయిందా? అర్థం చేసుకోరే. తను మాత్రం అప్పకట్ల నుంచి పొన్నూరుకి వచ్చి కాపురం చెయ్యలేదు. ఇప్పుడు హైదరాబాదులో కొడుకు దగ్గర ఉండట్లేదు. గుళ్ళకి గోపురాలకి తిరగట్లేదు. ఈ ఊరే దరిద్రపు ఊరు. మాట మంచి తెలియని వాళ్ళు. బన్ను ముక్కలు, కోళ్ళు, కొంగలు తప్ప ఆవకాయ రుచి కూడా తెలియని వాళ్ళు. గోంగూర మొహం కూడా ఎరగని వెర్రివాళ్ళు. పొన్నూరులో ఎంత హాయిగా బతకొచ్చు. అక్కడ అందరూ మనవాళ్లే అనుకుంది మనసులో. ఆ రోజు నుండి సావిత్రమ్మకు రోజు గడవటం కష్టంగా ఉంటుంది. ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉంది. అన్నం తినబుద్ధి కావటం లేదు. లేసులు, అల్లికలు మొత్తం మానేసింది. కిటికీ కట్టెన్లు మూసేసింది. ఎప్పుడు చూసినా పడుకొనే ఉంటుంది. శిల్పని అడిగింది, నన్ను పొన్నూరు పంపించవే శిల్ప అంటూ. ఇది గుంటూరు, పొన్నూరు కాదు, నీ ఇష్టమైనప్పుడు వెళ్ళటానికి. టికెట్టు తారీఖు మార్చాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలి తెలుసా అంది కూతురు. నన్ను త్వరగా పంపించు, మనవడి మీద బెంగగా ఉందే అంది. ఆ రోజు బాగా మొండికేసింది సావిత్రమ్మ. ప్రభాకర్ అన్నాడు, సరేలేండత్తయ్య గారు, మిమ్మల్ని క్షేమంగా పంపే ఏర్పాట్లు కూడా చెయ్యాలి కదా, కనుక్కుంటాను అన్నాడు. నన్ను త్వరగా పంపించు బాబు, నాకు అన్నం కూడా సహించటం లేదు అంటూ బాధపడింది. ఆ రోజు సావిత్రమ్మకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాదు వెళ్ళిపోతుంది కాబట్టి. కానీ కూతుర్ని, అల్లుడిని ఇక్కడే వదిలి వెళ్ళాలంటే బాధగా కూడా ఉంది. ఈ ఊళ్ళో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఎందుకు బాబు ఇంత దూరంలో అంటూ అంది అల్లుడితో. దూరమేముందత్తయ్య గారు, 24 గంటల ప్రయాణం అంతే కదా అన్నాడతను. ఇక్కడ మేము అలవాటు పడ్డాంలే అమ్మా అంది శిల్ప కూడా. ఈసారి మీరు మామయ్య గారు రండత్తయ్యా అన్నాడు ప్రేమగా అల్లుడు. ఈ దిక్కుమాలిన ఊరికి మళ్ళీ రావటమా అని మనసులోనే అనుకుంటూ భారమైన హృదయంతో కూతురు చెయ్యి వదిలి తన ఎస్కార్టు చెయ్యి పట్టుకొని ఎయిర్పోర్టు లోపలికి వెళ్ళిపోయింది సావిత్రమ్మ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, సావిత్రమ్మ అమెరికాలో తప్పిపోయి తను కంగారు పడుతూ తన కూతుర్ని కూడా ఎలా టెన్షన్ పెట్టిందో, తన కూతుర్ని ఊరుగాని ఊరిలో వదిలి రావటానికి కూడా తనకు మనసు ఒప్పలేదు. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇంత మంచి కథను మనకు అందజేసిన ఎల్ సుకన్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.